హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి తర్మ. ఈరోజు మనం సొగస్టూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. మన ఫస్ట్ సారీ వచ్చేసి టోటల్గా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. సారీ మొత్తం మనకి 2 కలర్స్ వేరియేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఒక లేయర్ అంటే ఒక పెటల్స్ వచ్చేసి మనకి ఒక లేయర్ అంతా కూడా గోల్డ్ కలర్, ఇంకొక లేయర్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. వన్ సైడ్ బోర్డర్ మాత్రమే ఇచ్చారండి దీనికి, ఒకటి యారో మార్క్, అది కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. అలాగే టోటల్గా క్రీపర్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. టోటల్ సారీ చూసినట్లయితే కనుక మొత్తం సారీ అంతా కూడా మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుంది. ఈ మ్యాంగో ఎల్లో షేడ్ సారీ పైన మనకి 2 కలర్స్తో అంటే ఈ ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చారు. దానికి క్రీపర్ లాగా అలాగే ఒక లీఫ్ వచ్చేసి మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ బోర్డర్ పైన మనకి సిల్వర్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. అలాగే పైన మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అయ్యే విధంగా ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ వేరియేషన్ ఉంటుందండి బోర్డర్స్లో. పైన ఓన్లీ గోల్డ్ కలర్ ఇచ్చి దానిపైన సిల్వర్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు కదా, ఆ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తుంది. దానిపైన వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. అంటే మనకి డబల్ బోర్డర్ స్టైల్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూస్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి టోటల్గా పళ్ళు కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. సెకండ్ వైపు శారీలో మనకి సిల్వర్ బోర్డర్ అండ్ గోల్డ్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ని బ్లౌజ్ పార్ట్లో కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6450 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి. ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనం ఒకప్పుడు పట్టు శారీస్ చూసినట్లయితే కనుక ఇదే కలర్స్ ఎక్కువ మనకి కాంబినేషన్ ఉండేది. ఇది వచ్చేసి మనకి కృష్ణగిరి పట్టు. దీనికి పళ్ళు పార్ట్ చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి పింక్ కలర్తో ఎలివేట్ చేశారు బ్యాక్గ్రౌండ్ మొత్తం. దానిపైన మనకి డిజైనర్ పళ్ళు అనమాట. ఇది వన్ సైడ్ అంతా కూడా క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్తో ఒక బొకే స్టైల్ తీసుకున్నారు. ఇక్కడ మీనా వర్క్ మనకి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే ఇంకొక సైడ్ బోర్డర్ చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్తో యారో మార్క్, అలాగే ఇటువైపు చూసినట్లయితే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. మధ్యలో మనకి సిల్వర్ జరీతో లీఫ్ వర్క్ ఇచ్చారు. వన్ సైడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ యారో మార్క్ కూడా కంటిన్యూ చేశారు. 1 మీటర్ మనకి ఫుల్ పళ్ళు ఇచ్చారు. కృష్ణగిరి పట్టు చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండి. మొత్తం పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ బోర్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి 2 కలర్స్ వేరియేషన్తో బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్ డిజైన్ బుటీస్ లాగా ఇచ్చారు. మొత్తం చుట్టూ అంతా సిల్వర్ జరీ ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి ఒక కలసం మోడల్లో ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు ఫుల్ శారీ అంతా. పైన మనకి పింక్ కలర్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో ఈ సారీకి సెకండ్ వైపు కూడా మనకి పింక్ కలర్ బోర్డరే ఇచ్చారు. కానీ మనకి కొంచెం లెంతీగా ఉండే విధంగా తీసుకుని దాంట్లో మనకి సారీ మిడిల్లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్తో సేమ్ అదే బుటీస్ని మనకి బోర్డర్లో కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు అలాగే బోర్డర్స్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో అదే కలర్స్ కాంబినేషన్తో మనకి టోటల్గా బ్లౌజ్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5530 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ అండి. డార్క్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్గా 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. దీనిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్తోనే డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అలాగే జిగ్జాగ్ లైన్స్తో కవర్ చేశారు. ఇక్కడ మనకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక కల్నేత బోర్డర్, పైన వచ్చేసరికి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్. అంటే శారీలో మనకి 2 కలర్స్ యాడ్ చేశారు కాబట్టి ఈ బోర్డర్స్లో కూడా మనకి సేమ్ కలర్సే ఇచ్చారు. తర్వాత 1 ఇంచ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కూడా ఉంటుంది. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి అంటే ప్లెయిన్ ఇచ్చారండి. ఎందుకంటే కింద మనకి బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఈ బర్డ్స్ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవ్వాలి అంటే పైన ప్లెయిన్గా ఉంటేనే ఇది మనకి బాగా హైలైట్ అవుతుంది. కాబట్టి 2 లైన్స్ అనమాట. ఒక లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ ప్యారెట్స్ డిజైన్ ఉంటుంది. ఇంకొక లైన్ మొత్తం కూడా మనకి పర్పుల్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి బర్డ్స్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. అలాగే కింద కడ్డీ బోర్డర్ చూసినట్లయితే పైన మనకి 1 ఇంచ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. కానీ ఇక్కడ అలా కాకుండా మనకి 5 to 6 ఇంచెస్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకుని పైన ఏవైతే కలర్ కాంబినేషన్ బర్డ్స్ ఇచ్చారో అవే బర్డ్స్ని మనకి బోర్డర్లో కూడా కంటిన్యూ అయ్యే విధంగా దీంట్లో డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కంచి కళాక్షేత్ర పట్టు అండి.
టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ వర్డ్స్ ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఫుల్గా కవర్ చేశారు. ఈ సారీకి మనకి బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ ఇచ్చారు. పైన మనకి స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ శారీలో మనకి బర్డ్స్ ఇచ్చారు కదా, సో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కవర్ చేశారు ఫుల్ శారీ అంతా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3950 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి వరుదిని పట్టు అండి. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే 1 మీటర్ అంతా కూడా మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా మనకి డిజైన్ యాడ్ చేశారనమాట. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అక్కడక్కడ మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి మీనా వర్క్ టచ్ చేశారు. మొత్తం మనకి 1 మీటర్ ఉంటుంది పళ్ళు అనేది. అలాగే మనకి బోర్డర్స్ చూసినట్లయితే పైన సారీలో ఏ కలర్స్ అయితే ఇచ్చారో ఎల్లో అండ్ పింక్ కలర్ అదే కలర్ కాంబినేషన్ కల్నీతతో మనకి 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకి సారీలో ఇలాంటి బోర్డరే కంటిన్యూ చేశారు. అలాగే దాని తర్వాత చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ తీసుకుని, అంటే ఎల్లో కలర్ ప్లెయిన్ తీసుకుని దాని మీద బిగ్ సైజ్లో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్, అంటే మనకి లాంగ్ నుంచి చూసినట్లయితే కనుక సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. దాని లోపల మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ కూడా చేశారు. ఈ బోర్డర్ కూడా మనకి సెకండ్ వైపు రిపీట్ చేశారు. ఈ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ కూడా. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం శారీ అంతా కూడా చాలా దగ్గరగా చాలా క్యూట్గా ఉండే విధంగా చిన్న చిన్న లీఫ్ని మనకి డిజైన్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది. ఎక్కువగా మనకి జరీ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే చాలా బాగుంటాయి. పళ్ళులో మాత్రమే మనకి జరీ అనేది కొంచెం హైలైట్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ టచ్ చేశారనమాట. సేమ్ కలర్ ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉందండి. ఓన్లీ 3750 రూపీస్. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. టోటల్గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా శారీ వచ్చేసి ఇది మనకి కోటా డిజైనర్ శారీ అండి. మొత్తం మనకి పీచ్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా పీచ్ కలర్ కాంబినేషన్తో పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ మాత్రం మనకి ప్లెయిన్ బోర్డర్సే ఇచ్చారండి. ఎందుకంటే కలర్ఫుల్గా ఉండే విధంగా మనకి శారీ మిడిల్ పార్ట్లో సేమ్ కలర్ టచ్ చేస్తూ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బోర్డర్స్ అనేది ప్లెయిన్గా ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అయ్యే విధంగా ఫ్లవర్స్లో మనకి షేడెడ్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఆ తర్వాత బ్లూ కలర్ క్రీపర్ పార్ట్, గ్రీన్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్తో మనకి లీఫ్ పార్ట్ ఇచ్చారు. ఈ కలర్ఫుల్ బంచెస్ అనేది టోటల్ శారీ అంతా కూడా ఇక్కడ ఏదైతే మనం గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ అనేది కంటిన్యూ చేస్తూ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళులో అలాగే బోర్డర్స్లో ఏ కలర్ అయితే మనకి బోర్డర్ యూజ్ చేశారు సేమ్ అదే బోర్డర్ కలర్ కాంబినేషన్ అదే ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారండి. టోటల్ బ్లౌజ్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. మనకి కుకట్పల్లి అండ్ ఈఎస్ఐ 2 షోరూమ్స్లో కూడా కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1190 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ సారీ క్రీమ్ కలర్ కాంబినేషన్, అంటే లైట్ వీట్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి సారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక 10 ఇంచెస్ బోర్డర్ లాగా మనకి జరీతో పళ్ళు ఇచ్చారు. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ అండ్ గ్రేప్ కలర్ కాంబినేషన్తో, అది కూడా థ్రెడ్ వీవింగ్ ఉన్నటువంటి బోర్డర్స్, మనకి సపరేట్గా ప్యాచ్ వర్క్ లాగా కాకుండా సారీ వీవింగ్లోనే మనకి బోర్డర్స్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే సన్నటి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. మొత్తం ఓన్లీ అవుట్లైన్ మాత్రమే మనకి, అది కూడా డాట్స్ లాగా ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ చూసినట్లయితే కింద బోర్డర్ అండి మనకి, అంటే మెయిన్ బోర్డర్స్లో ఏ 2 కలర్స్ అయితే యూజ్ చేశారో బ్లూ అండ్ గ్రేప్ కలర్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి కొంచెం షేడెడ్ లాగా అక్కడక్కడ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా ఈ ఫ్లవర్ బంచెస్ని 2 లైన్స్ లాగా ఫామ్ చేసి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. మొత్తం సారీ అంతా కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తామో వీవింగ్ బోర్డర్, అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. చందేరి ఫ్యాబ్రిక్ అండి, మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు.
టూ సైడ్స్ బోర్డర్, వన్ సైడ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ 2 కలర్స్ బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ 2 కలర్స్ ఇచ్చారు కదా. సేమ్ అదే టైప్లో మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2090 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది లైట్ వెయిట్ కోటాలోనే మనకి చాలా రీజనబుల్ అమౌంట్కి వచ్చేటటువంటి సారీ అండి. మొత్తం సారీ అంతా కూడా అన్ని కలర్స్ దీంట్లో మనకి కనిపిస్తున్నాయి అనమాట. మొత్తం ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారు. ఎల్లో, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ ఉంటుంది. పైన కూడా బోర్డర్ చూసినట్లయితే మనకి ఎల్లో అండ్ పింక్ కలర్తో మధ్యలో మనకి ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా మనకి వాటర్ ప్రింట్ అండి. మొత్తం సారీ అంతా కూడా ఇదే టైప్లో కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. ఈ సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కొంచెం లెంతీగా ఇచ్చారు. అంటే పైన బోర్డర్లో కొంచెం స్మాల్ సైజ్ ఉంటుంది, కింద బోర్డర్ వచ్చేసరికి ఇంకొక 1 ఇంచ్ బోర్డర్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ వేరియేషన్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్, డిజైనర్ శారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. దీంట్లో మనకి బ్లౌజ్ ఇవ్వరండి. దీంట్లో మల్టీ కలర్స్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్లో ఏదైనా మనం ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 590 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక డిజైనర్ సారీ అండి. చందేరి ఫ్యాబ్రిక్, కోటా ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు దీంట్లో. ఫస్ట్ మనం పళ్ళులో బోర్డర్స్ చూద్దాము. అంటే ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్, లైట్ మెహందీ గ్రీన్ కలర్ మీద డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న డాట్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్లో మనం చూసినట్లయితే కనుక లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ వేరియేషన్ అనేది చూపిస్తూ మనకి చిన్న చిన్న ప్రింట్ డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ ప్రింట్ డిజైన్. ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషనే వస్తుంది. ఇంకొక పార్ట్ చూసినట్లయితే కనుక ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ చందేరి ఫ్యాబ్రిక్ పైన మొత్తం కూడా వీవింగ్ డిజైన్ అండి. ఇది మనకి బ్లాక్ కలర్తో ట్రీస్ లాగా చాలా స్మాల్ సైజులో ఉండే విధంగా ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ ఎక్స్ట్రా డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మెయిన్ చెప్పాల్సింది ఈ బోర్డర్ అండి. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది. అంటే శారీలో మనకి ప్రింటెడ్ వెరైటీ ఇచ్చారు. ఆ తర్వాత శారీ వీవింగ్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇంకొకటి చూసినట్లయితే మనకి టోటల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ డిజైనింగ్ ఉంటుంది. పింక్ కలర్ బ్లౌజ్, అలాగే మనకి ఒక పికాక్ అమ్మాయి వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా డిజైన్ ఇచ్చారనమాట. ఈ డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్, మనం బోర్డర్స్లో చూసాం కదండి బ్లాక్ కలర్ ప్రింట్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్, సేమ్ అదే కలర్ కాంబినేషన్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింట్ డాట్స్ ఇచ్చారు. వన్ సైడ్ ఎడ్జ్లో వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ కూడా యాడ్ చేస్తారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2090 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ అంటే పట్టు టైప్ ఆఫ్ లుక్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. మొత్తం శారీ అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. ఈ శారీకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక 2 వేరియేషన్స్తో మధ్యలో వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. మొత్తం శారీ అంతా కూడా మనకి 3 సైడ్స్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ ఈ శారీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు, ఎక్కడా కూడా మిస్ చేయకుండా. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ప్రింట్ అండి. అంటే ఆరెంజ్, గ్రీన్, లైట్ పింక్ కలర్, బ్రిక్ కలర్, ఈ కలర్స్తో మనకి ఒక ఫ్లవర్లోనే ఒక సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్లోనే 4 కలర్స్ యూస్ చేశారు. ఈ అవుట్లైన్ మాత్రం మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంటే ప్రింటెడ్ ఉన్నటువంటి డిజైన్కి థ్రెడ్ వర్క్తో అవుట్లైన్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్ అంతా కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా ఈవెన్ మనకి క్రీమ్ కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో ఈ క్రీమ్ కలర్లో కూడా ఇది మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో ఫిల్ చేశారు. బ్రిక్ కలర్ వచ్చింది, లీవ్స్ కూడా మనకి గ్రే కలర్ అలాగే సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇట్లాంటి టైప్ ఆఫ్ శారీస్కి ఏంటంటే మల్టీ కలర్లో మనం బ్లౌజ్ వేసుకున్నట్లయితే కనుక చాలా అందంగా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. అంటే రన్నింగ్ మెటీరియల్ అని చెప్పాలి, రన్నింగ్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే శారీ బేస్ వచ్చి మనకి ఇదే కలర్ ఉంది. దానికి ఏంటంటే మనకి శారీలో ఉన్నటువంటి బోర్డర్నే యాడ్ చేశారనమాట. కలర్ఫుల్గా ఉండే విధంగా ఇట్లా ఇచ్చారు. చాలా బాగుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2700. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ శారీ అండి. మొత్తం కూడా మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుందన్నమాట శారీ. దాంట్లోనే మనకి థ్రెడ్ వర్క్తో టోటల్గా మనకి డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నారు.
పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఈ సారీలో మనకి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైనర్ పళ్ళు ఇచ్చారు. వన్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకి బ్లాక్ కలర్తో స్ప్రే టిష్యూ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి మొత్తం కూడా ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక ప్రింట్ మోడల్ తీసుకున్నారు. దానిపైన వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి పర్ల్ వర్క్ కూడా యాడ్ చేశారు. తర్వాత మనకి పింక్ కలర్లో ఒక లైన్ క్రాస్గా తీసుకున్నారు. ఆ తర్వాత మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యే చోట లైట్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు ప్రింటెడ్ మోడల్లో. దానిపైన మనకి థ్రెడ్ వర్క్తో ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. దానిపైన కూడా మనకి ఇంతకుముందు ఏవైతే మనం ఒక బుటీస్ చూసామో క్రీమ్ కలర్ బేస్ థ్రెడ్ వర్క్ పైన పర్ల్ వర్క్తో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్, అంటే డిజైన్ చేంజ్ కానీ మనకి సేమ్ అదే టైప్ ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్తో ఎలివేట్ చేస్తూ పింక్ కలర్తోనే మనకి కుందన్ వర్క్ కూడా ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారనమాట బ్లాక్ కలర్ బోర్డర్. శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇట్లా కలర్ఫుల్గా 2 కలర్స్తో మనకి కింద బోర్డర్ అనేది యాడ్ చేశారు. చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది. ప్లస్ మనకి ప్రింటెడ్ మోడల్లో ఎన్నో వెరైటీస్ చూస్తామండి, కానీ ఇది వచ్చేసి మనకి పార్టీవేర్ కలెక్షన్లో డిజైన్ అనేది వేరియేషన్ చూపిస్తూ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఓన్లీ బ్లౌజ్కి అంటే హ్యాండ్స్ పార్ట్లో మనకి ఇలా కుందన్ వర్క్ అనేది 2 హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. ఆల్రెడీ మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సెల్ఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా టోటల్గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2650 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటే మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ కోటా శారీ అండి. శారీ మొత్తం కూడా లైట్ వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ మనకి మొత్తం కూడా ఒక డిఫరెంట్గా అంటే కలర్స్ అనేది చేంజ్ అవుతూ టోటల్ శారీ అంతా కూడా బోర్డర్ ఇచ్చారు. ఇక్కత్ బోర్డర్ ఇచ్చారు అనమాట. 3 సైడ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఏంటంటే ఏ కలర్ ఉన్న శారీకైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి. ప్లస్ మంచి బ్రైట్గా కూడా కనిపిస్తాయి మనకి బోర్డర్స్. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే లైట్ వీట్ కలర్ కాంబినేషన్కి డార్క్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ అనేది ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ కిందున్నటువంటి బోర్డర్ అండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి శారీలో ప్రింటెడ్ మోడలే వస్తుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. తర్వాత దాని కింద క్రీపర్ అంతా కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ ఉంటుంది దీనిపైన. ఇదేంటంటే స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మనకి షోల్డర్ పార్ట్లోకి వస్తుంది డిజైన్ మొత్తం, లేదు అంటే కనుక మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చారండి, అంటే బోర్డర్స్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సేమ్ అదే మనకి అదే ఫ్యాబ్రిక్ని బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ఈ బ్లౌజ్ పార్ట్ ఏంటంటే మనం వేరే ఏ శారీస్కైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎల్లో కలర్ ఉంది, బ్రిక్ రెడ్ ఉంది, మెరూన్ కలర్ ఉంది, డార్క్ బ్లాక్ కలర్ ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉందండి. ఓన్లీ 960 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా బాగుంటాయి. ప్లస్ మనకి గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. ఎవరికైనా పెట్టినప్పుడు వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేటట్లే మనం ఏ శారీ అయినా కూడా పెట్టాలి, లేకపోతే ఏదో ఒకటి ఇచ్చేసామనుకోండి పక్కకు పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ టైప్ ఆఫ్ శారీస్ అనుకోండి చక్కగా వాళ్ళు యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ బ్లూ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ ఇచ్చారండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ క్రాస్ లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, అంటే పళ్ళు పార్ట్లో ఓన్లీ క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఈ శారీ బోర్డర్ చూసినట్లయితే కనుక వన్ ఆఫ్ ది కలర్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో రెడ్ పింక్ కలర్ ఆ కలర్ ఇచ్చారు వన్ సైడ్. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ యాడ్ చేశారు కదండి పళ్ళులో, సో అదే కలర్ కాంబినేషన్ని సెకండ్ వైపు బోర్డర్ లాగా మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది. అది కూడా మనకి చెక్స్, అది కూడా ప్లెయిన్ చెక్స్. చెక్స్ అనేసరికి మనం మల్టీ కలర్ కాంబినేషన్ అంటే చెక్స్లో ఫిల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఇక్కడ అలా కాకుండా ఓన్లీ బ్లూ కలర్తోనే చెక్స్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1 or 2 టైమ్స్ మనం ఇలా కట్టుకున్న తర్వాత దీనిపైన మనం గ్రీన్ కలర్తో కానీ పింక్ కలర్తో కానీ ఏదైనా ప్యాచెస్ డిజైన్ చేయించుకున్నట్లయితే మళ్ళీ కొత్త శారీ లాగా అయిపోతుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్, అంటే ఓన్లీ క్రాస్ లైన్స్ ఉన్నటువంటి
బ్లౌజ్ మాత్రమే ఇచ్చారు. అంటే మనకి శారీలో చెక్స్ ఇచ్చారు కదా, అలా కాకుండా శారీలో ఎలా అయితే మనకి పైన పింక్ కలర్ బోర్డర్ కింద గ్రీన్ కలర్ ఇచ్చారో సేమ్ అదే టైప్లోనే మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా 2 సైడ్స్ మనకి బోర్డర్స్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1960 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్తో ఎలివేట్ అయ్యే విధంగా క్రాస్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి క్రాస్ లైన్స్తోనే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే పావు మీటర్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకునేసరికి పళ్ళుకి చాలా అందం వచ్చింది. అలాగే ఇక్కడ మనం బోర్డర్స్ చూసినట్లయితే పైన గ్రీన్ కలర్ బోర్డర్, తర్వాత 3 ఇంచెస్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. అది కూడా చందేరి ఫ్యాబ్రిక్ అవడం వల్ల మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది చందేరి ఫ్యాబ్రిక్ అంతా కూడా. దీనిపైన మనం బుటీస్ చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో, గ్రీన్కి కాంట్రాస్ట్ కలర్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి చక్కగా వచ్చే విధంగా డిజైన్ ఇచ్చారు. ఒక ఆటిన్ షేప్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి సెకండ్ వైపు బోర్డర్ అనేది కొంచెం వేరియేషన్ చూపించారు. పైన మనకి కొంచెం స్మాల్ సైజ్లో కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా, ఇక్కడ అలా కాకుండా కొంచెం లెంతీగా ఉండే విధంగా కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నారు, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పైన మనకి శారీలో ఉన్నట్టు స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1890 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఈ శారీస్లో మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి శారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పైన వచ్చేసి మనకి చిన్నగా క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మరూన్ కలర్ కాంబినేషన్ పైన సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఈ బోర్డర్స్లో మనకి ఏ కలర్స్ అయితే యూజ్ చేశారో క్రీమ్ కలర్ అండ్ మరూన్ కలర్ సేమ్ కలర్స్ యూజ్ చేస్తూ మనకి ఒక కోకోనట్ ట్రీని డిజైన్ చేశారండి. శారీ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్. ఈ బోర్డర్ మనకి మొత్తం కూడా చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. కొంచెం జూట్ మిక్స్తో చందేరి ఫ్యాబ్రిక్. దీనిపైన కూడా మనకి సీనరీ టైప్ ఆఫ్ డిజైన్, కోకోనట్ ట్రీస్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి ట్రైబల్ డిజైన్ ఇచ్చారు. అలాగే అక్కడక్కడ చిన్న చిన్న హౌసెస్ లాగా కూడా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందన్నమాట. బ్లాక్ కలర్కి క్రీమ్ కలర్ అవ్వడం వల్ల టోటల్గా మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంది. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజే ఇచ్చారు. ఇక్కడ బోర్డర్లో ఏదైతే మనం మరూన్ కలర్ కాంబినేషన్ పైన సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ లైన్స్ చూసామో సేమ్ అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ని ఇలా ఇచ్చారు. ఒక క్రీమ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1340 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.